లక్ష్మణ్, ఇలాంటివి వచ్చినప్పుడు ఇంకా సమర్థించుకోవడాలు ఇవన్నీ కూడా ఎలాంటి మెసేజ్లు వెళ్తాయి? ఇవి చేసిన తప్పులనే కదా మిమ్మల్ని 11 సీట్లకే అక్కడ పరిమితం చేశారని. ఇంకా దీన్ని కవర్ చేసుకోవాల్సిన అవసరం ఉందా, లేకపోతే ఇలా ఉక్కుపాదం పోపాలి కదా? వర్మ గారు ఎవరు కవర్ చేసుకోవట్లా. ఒకటే చెప్తా ఉన్నా, ఈ రోజున ఏంటంటే ప్రతిపక్ష నాయకుల మీద, వాళ్ళ ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద, ఎమ్మెల్సీల మీద లేనిపోయిన ఆరోపణలు కానీ లేనిపోయిన మాటలు మనం మాట్లాడాం. ఈ రోజున మనం సస్పెండ్ చేయకపోతే మనల్ని చేయకూడతారని చెప్పి తీసుకున్న నిర్ణయం ఏదేమైనా తీసుకున్నారు మంచిదే. కానీ మేము ఏ రకంగా మీకు తీసుకోవాలి ఏంటనేది ఖచ్చితంగా ఎవరి వల్ల అయితే పార్టీకి డ్యామేజ్ జరుగుతూ ఉందో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఇది పెద్ద ఆలోచించవలసిన విషయం కాదు. మీరేమనుకున్నా సరే గతంలో ఎవరి వల్ల అయితే అక్కడ జరిగినటువంటి అంత నెగిటివ్ ఉందో ఆ ప్రాంతంలో పార్టీకి భారీ నష్టం చేకూరిందో వాస్తవం. అది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. తదుపరి కార్యాచరణలో వాళ్ళపై చర్యలు తీసుకుంటారు. అనగానే ఏదో అయిపోదు. ఎందుకంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే దీంతో ఏదైతే జరిగిందంతా పోల్చుకుంటే ఇది చిన్న అంతా ఆ పోలిక చిన్న విషయమే కదా అన్నారు. కానీ ఇది తప్పు కాదు, ఇది చేసింది కరెక్ట్ అని సమర్థించడం అయితే కాదు. దాన్ని మీరు అర్థం చేసుకోవాలి వర్మ గారు. అంతేగాని నేను ఇక్కడ జరిగింది ఏంటంటే రాష్ట్రంలో ఒక పక్క విజయవాడలో విపరీతమైనటువంటి వరదల్లో 5 లక్షల మంది 10 లక్షల మంది ఆర్తనాదాలు మనకు హెల్ప్ కావాలి అని ఎదురు చూస్తూ ఉంటే, ఒక పక్క మా నాయకుల పైన నందిగం సురేష్ గారిని అర్ధరాత్రి ఉంటున్నప్పుడు ఇప్పుడు చూస్తే జోగి రమేష్ గారు అక్కడ ఉన్న ఆయన గురించి పరిగెడతా ఉన్నా, అవినాష్ గారు అక్కడ ఉన్నారని మొదలైంది, రఘురాం గురించి మొదలైంది. అంటే ఒక పక్క వరద రాజకీయాల్లో బురద రాజకీయం అన్నది చంద్రబాబు నాయుడు గారు చేయడంలో గట్టిగా కనబడుతూ ఉంది. అంటే ఇవన్నీ గట్టి పాలిటిక్స్. నిజంగా మీకు అంత చిత్తశుద్ధి ఉంటే చేయండి. తర్వాత ఇప్పుడే కొంపల ముంచిపోయింది ఏముంది అంటే ఈ వరదల వైపు డైవర్షన్ గా తీసుకెళ్ళిపోయి ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ కనబడట్లేదు. ఎప్పుడైతే మీరు ఫెయిల్యూర్ అయ్యారో టోటల్ గా విజయవాడలో జరుగుతున్నటువంటి ఆ యొక్క వరద బాధితులకు మీరు ఫెయిల్యూర్ అయ్యారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి 10 లక్షల మంది వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. వరద బాధితులందరూ ప్రభుత్వం తరఫున డ్రామా ప్లే చేయొచ్చు. ఎందుకంటే అరెస్టులు చేస్తే ఇటు మూడవుతారు, జనాలంతా ఇటువైపు వెళ్తారు, ఆయన సహాయం అందరూ పర్లేదని ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో ఈ చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్ గారు నేర్చుకున్నారు. ఇదివరకు నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు వేరు, ఇదివరకు ముక్కు సూటుగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు వేరు, ఇదివరకు ముక్కు సూటుగా నిజాయితీకున్న పవన్ కళ్యాణ్ వేరు. ఇప్పుడు అబద్ధాలు అలా నేర్చుకోవాలి. అందుకు చంద్రబాబు నాయుడు నేర్చుకుని గురువుని మించిన శిష్యుడుగా ఈ రోజున గురువులు దినోత్సవం కాబట్టి గురువులు దినోత్సవం కాబట్టి గురువుని మించిన శిష్యుడుగా పవన్ కళ్యాణ్ గారు